హలో అండి, మీ టీఎస్ పిల్ల గుజరాత్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వడోదర. మేము అహ్మదాబాద్లో ఉంటాం, మా ఫ్రెండ్ వడోదరలో ఉంటుంది. మీ స్కూల్ ఫ్రెండ్స్ అండి, స్కూల్ ఫ్రెండ్స్ అయ్యింది. మేము 10th క్లాస్లో ఫ్రెండ్స్, పెళ్ళయినాక కూడా ఒకే రాష్ట్రానికి వచ్చి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అయిపోయామండి. మేము వాళ్ళు ఉండే ఏరియా వడోదరాకి వెళ్ళామండి. నేను తను కలిసి వడోదరలో స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళామండి. నార్మల్ కొనడానికి కాదు, జస్ట్ చూద్దామని వెళ్ళాం. మేము వెళ్తే సరిపోదు కదా, మీకు కూడా చూపించాలి కదా, అందుకే వీడియో తీసుకున్నాం. ఈ వీడియో రక్షాబంధన్ రోజు అండి. మేము అలా తిరుగుతూ రాఖీలు చూస్తూ అలా మొత్తం తిరిగేసామండి. ఇక్కడేమో కమల్ నగర్ దగ్గరున్న వడోదరలో చిన్న పార్క్ అండి. ఇక్కడ వాకింగ్కి వస్తారు, నార్మల్గా కూర్చుంటారు. ఈవినింగ్ టైంలో అలా రెస్ట్ తీసుకుంటారు పిల్లలు ఫ్యామిలీతో సహా. ఇక్కడికి వచ్చి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మేము అలా స్ట్రీట్ షాపింగ్ చూద్దామనేసి రోడ్కి వచ్చేసామండి బయటికి. ఇక్కడ చూసారా చిన్న చిన్న షాపులు, బట్టల షాపులు ఇక్కడ ఎక్కువ ఉంటాయండి. బట్టల ధర కూడా తక్కువనే ఉంటుంది, చాలా బాగుంటాయండి. ఇక్కడ గుజరాత్ స్టైల్ బట్టలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చూసేద్దాం, వచ్చేయండి నాతో పాటు. మనం చూడబోతుంది కమలానగర్ తలావ్ అండి. కమలానగర్ తలావ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ తలావ్ అంటే చెరువు అండి. ఇక్కడ చెరువులో మొత్తం కమలా పూలే ఉంటాయండి. 2 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం వాటర్ ఉంది. అక్కడ చుట్టూ అది కట్టేసండి, మొత్తం తామర పూలు పూస్తాయండి. కమల పూలు ఎంత అందంగా ఉంటాయో. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ సూర్యోదయం టైంలో కానీ వెళ్తే మొత్తం కాలువ నిండా, చెరువు నిండా అక్కడ కమల పూలే కనిపిస్తాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. పక్కనే ఫుట్పాత్ మీద ఇక్కడ అన్ని బట్టలు, కూరగాయలు, మనకి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ పెట్టేస్తారండి. స్ట్రీట్ షాపింగ్ లాగా ఏదైనా 100 రూపాయలు 150 రూపాయలలోనే వస్తుందండి. మేము అలా నార్మల్గా పార్క్ అక్కడ కూర్చుందామని వెళ్ళామండి. అలానే స్ట్రీట్ షాపింగ్ చూద్దామనేసి వచ్చేసామండి. ఇక్కడ చూసారా కూరగాయలు, ప్రతి వస్తువు అండి. ప్రతి వస్తువు దొరకందంటూ ఉండదండి. ప్రతి ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి ఈవినింగ్ టైం 5:30 నుంచి 11:30 వరకు ఇక్కడ వాళ్ళ దుకాణం పెడతారండి. మొత్తం అండి ప్రతి మహిళ అంటే బిజినెస్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళు తోచిన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి, ఖాళీగా ఉండరు. ఇక్కడ వాళ్ళు ముసలి వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముకోవడం ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. ముందుకు వెళ్దామండి. ఇక్కడ డ్రెస్సులు, ప్లాజా పాయింట్లు, అలానే టాప్స్, ఇవన్నీ టీషర్ట్లు, చున్నీలు ప్రతి ఒక్కటి 100 రూపాయలు 150లోనే వస్తాయండి. మేము ఇవన్నీ చూడడానికి వచ్చామండి. పార్క్లో కొద్దిసేపు అలా కూర్చొని బయటకు వచ్చి ఇక్కడ ఈ స్ట్రీట్ షాపింగ్ చూస్తున్నామండి. మేము వచ్చింది ఎప్పుడంటే రక్షాబంధన్ ముందు రోజు అండి. ఇక్కడికి వచ్చి కూరగాయలు అవన్నీ తీసుకొని ఇక్కడ స్ట్రీట్ షాపింగ్, చెప్పులు, అలానే ప్రతి వస్తువు అండి ఇక్కడ దొరుకుతుంది. దొరకందంటూ ఏం ఉండదు. మొత్తంలోనే తక్కువ ధరలోనే అన్నీ దొరుకుతాయండి. పేదవాడు ధనికవాడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ధరలు ఇక్కడ దొరుకుతాయి. అందుబాటులోనే ఇక్కడ ధరలు ఉంటాయండి. ఇక్కడ బఠానీలు, చిక్కుడుకాయలు, ప్రతి కూరగాయలు అండి. ఇక్కడ లేని కూరగాయ అంటూ ఉండదు. మొత్తం 1/2 కిలో 1/2 కిలో. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి, ఆఖరికి అరటికాయలు కూడా కిలోల లెక్కనే ఇస్తారండి. మన సైడ్ ఏంటంటే అర డజన్ లెక్క తీసుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే గుజరాత్లో ప్రతి పండైన ఎగ్జాంపుల్కి బనానా తీసుకుంటే 1/2 కిలో లెక్క ఇస్తారండి. 40 రూపాయలు 100 రూపాయలు. మన సైడు అర డజన్ ఉంటే ఎట్లుంటాయో ఇక్కడ కూడా కిలోల లెక్క అట్లనే ఇస్తారు. నేను నా ఫ్రెండ్ అలా తిరుగుతూ మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా అలా చూస్తూ అక్కడ కమలా పూలు అవన్నీ చూస్తూ ప్రశాంతంగా కొద్దిసేపు మాట్లాడుకుంటూ చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ సరదాగా వెళ్ళామండి. చూడండి మీరు కూడా. बताओ ना अभी बताइए। पूछी गई चालीस किलो 200।
మంచిగా బాగుంటుంది కదా. ये भी दाब की बन जाएगा दा తింటావా ఈ తలావ్ చుట్టూ స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చీరలు కూడా తక్కువ ధరలోనే ఉంటాయండి. మేము అక్కడ ఈ బామ్మ వాళ్ళు ఇక్కడ చీరలు అమ్ముతున్నారండి. మాకు
షాక్ అనిపించింది. వీళ్ళ ఏజ్కి వీళ్ళు ఇక్కడ కూర్చొని చాలా కష్టపడుతున్నారు అనిపించింది. మేము అలా కూర్చొని కొద్దిసేపు ఆ శారీస్ చూసి వాళ్ళతో మాట్లాడేసి బాయ్ చెప్పేసి వచ్చామండి. శారీలు చూసారు ఎంత బాగున్నాయో, డిఫరెంట్ మోడల్. కొంచెం పట్టు శారీ లాగా ఉంటాయి కానీ పట్టు కాదండి. ఈ శారీని ఏమంటారు, నాకు మొత్తానికి స్ట్రీట్ షాపింగ్ మొత్తం చూసేసి ఇంటికి వెళ్ళిపోయామండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ టీఎస్ పిల్ల గుజరాత్ ముచ్చట్లు.